సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి చాలామంది చెప్తుంటారు కదా, నాకు లైక్ ఈ షాంపూ నా హెయిర్కి సెట్ అవ్వట్లేదు అండ్ ఈ షాంపూ యూజ్ చేస్తే నా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి లైక్ అంటే షాంపూస్ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. లైక్ అంటే హెయిర్ ఫాల్ గురించి, లేకపోతే డాండ్రఫ్ గురించి, లైక్ సంథింగ్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ హెయిర్ రిలేటెడ్ గురించి చాలా కంప్లైంట్స్ చెప్తుంటారు కదా. అండ్ కొంతమంది అయితే చాలా రకాల షాంపూస్ కూడా యూజ్ చేస్తుంటారు. ఇది పడట్లేదు అని చెప్పి ఇంకా వేరేది, ఇంకొకటి లైక్ ఇది నా హెయిర్కి సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా వేరేవి అలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. లైక్ అందరూ షాంపూస్ యూజ్ చేస్తుంటారు, కానీ దాన్ని ప్రాపర్ వేలో ఎట్లా యూజ్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. సో కొంతమంది అయితే డైరెక్ట్ స్కాల్ప్కి అప్లై చేసేసుకుంటారు కదా. సో అలా అస్సలు చేయకండి. అండ్ ఎట్లా యూజ్ చేయాలి అని అంటే లైక్ సంథింగ్ ఒక మగ్లో కొన్ని వాటర్ తీసుకొని అలా వాటర్లో షాంపూ మిక్స్ చేసేసుకొని హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. అదర్వైజ్ నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను రెమెడీ. లైక్ వాటర్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనకి. అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అలా ప్రిపేర్ చేసుకొని దాంట్లో షాంపూని మిక్స్ చేసేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే కనుక ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్కి చాలా చాలా మంచిది అనమాట. ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీరు ఇలా కనుక ప్రిపేర్ చేసుకొని యూజ్ చేశారు అని అంటే వీక్లీ ట్వైస్, అఫ్కోర్స్ మనం హెడ్ బాత్ చేసేది కూడా వీక్లీ ట్వైసే కాబట్టి అలా వీక్లీ ట్వైస్ ప్రిపేర్ చేసేసుకొని అలా కనుక యూజ్ చేశారు అని అంటే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ లైక్ ఎవరైతే నాకు ఈ షాంపూ పడట్లేదు, నాకు ఈ షాంపూ నా హెయిర్కి సెట్ అవ్వట్లేదు అని అనుకుంటారో వాళ్ళైతే డెఫినెట్లీ ఇలా ట్రై చేయండి. ఏ షాంపూ అయినా యూజ్ చేయండి, మీ ఇష్టం, మీకు నచ్చిన షాంపూ యూజ్ చేయండి. కానీ ఈ ప్రాసెస్లో యూజ్ చేయండి. లైక్ ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో యూజ్ చేయండి. మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక 2 వీక్స్లో మీరు మంచి రిజల్ట్ అయితే చూడవచ్చు. సో అదేంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి. సో దీనికోసం మనకి జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి. మెంతులు మన అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా, ఇవి హెయిర్కి చాలా మంచిది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు అండ్ ఒక టీ స్పూన్, జస్ట్ కొంచెమే, ఒక టీ స్పూన్ వరకు రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టైం కూడా తక్కువే పడుతుంది. సో ఫస్ట్ అయితే ఇట్లా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు, నేను ఈ గ్లాస్తోనే యాడ్ చేసుకుంటున్నాను వాటర్. 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2-3 రెమ్మల కరివేపాకు పక్కన పెట్టేసుకున్నాం కదా, కరివేపాకు అండ్ అలాగే కొద్దిగా రైస్, ఒక స్పూన్ సరిపోతుంది, ఒక స్పూన్ వరకు రైస్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు, 1/2 స్పూన్ అయితే సరిపోతాయి, చాలు. మెంతులు ఎక్కువగా యూజ్ చేసినా కూడా మనకి స్కాల్ప్ అంతా మండుతున్న ఫీలింగ్ అట్లా వస్తుంది. సో తక్కువే యూజ్ చేసేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఒక 10-15 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనిద్దాము. ఇది బాయిల్ అయిన తర్వాత మన హెయిర్కి ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే షాంపూ లాగా ఎట్లా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇదైతే ఒక 10-15 మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది అండ్ వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఇది చూడండి, మనకి వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ అలాగే మెంతులు కూడా కొంచెం ఉడికినట్లు కనిపిస్తున్నాయి కదా, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూసారా, మెంతులు కూడా కొంచెం మెత్తబడ్డాయి అండ్ రైస్ కూడా కొద్దిగా మెత్తబడింది అనమాట. అండ్ కరివేపాకు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, సో కలర్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసేసుకుందాము వాటర్. సో ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది వాటర్ కలర్ ఎట్లా చేంజ్ అయింది అనేది. సో ఇట్లా వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి కంప్లీట్గా. అండ్ నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే ఒక 1/2 గ్లాస్ వరకు అయిపోయాయి అనమాట. సో అంతసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే టైం వైజ్ చెప్పాలంటే ఒక 10-12 మినిట్స్లో ఇది మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇది కొంచెం కూల్ అవ్వనిద్దాము. కూల్ అయిన తర్వాత నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఇదంతా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మీ హెయిర్కి ఏ షాంపూ అయితే సూట్ అవుతుందో ఆ షాంపూని యాడ్ చేసేసుకోండి.
ఇలాగ షాంపూ యాడ్ చేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకొని నార్మల్గా వాటర్లో ఎలాగైతే యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని హెడ్ బాత్ చేస్తామో అలాగే ఈ వాటర్లో కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసేయాలి. అండ్ ఇప్పుడు ఈ వాటర్తో మనము హెడ్ బాత్ చేసేసుకోవాలి అంతే. సో ఎవరైతే నాకు ఈ షాంపూస్ పడట్లేదు, లైక్ ఈ షాంపూస్ వల్ల నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అని అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఇలా ట్రై చేయండి. ఈ వాటర్లో కనుక షాంపూని మిక్స్ చేసి యూజ్ చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉందనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.